గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ. శ్రీపదపురిగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ తిరుపతి క్షేత్రంలో ఎంతో వైభవాన్ని సంతరించుకుని ఉన్నటువంటి ఆలయం గోవిందరాజస్వామి వారి ఆలయం. శ్రీనివాస ప్రభువుకి సోదరుడుగా భావించేటువంటి ఈ గోవిందరాజస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో ఈ రోజున ఈ సాయి ఇప్పుడు మనం వీక్షిస్తున్నటువంటి హంసవా వాహన రూపమైనటువంటి ఆ హంస ఇహలోక బంధ విముక్తుడైనటువంటి జీవుడి యొక్క ఆత్మహంస. కాబట్టి వారి దర్శనం భక్తజనావళికి ఆనందదాయకం. హంస ఎలా అయితే మానస సరోవరంలో విహరిస్తుందో పరమాత్మ కూడా అనన్య భక్తుల మనస్సులనేటువంటి హంసవాహనాన్ని అధిరోహించి ఆనంద కర్పూర నీరాజనాన్ని అందుకుంటూ తాను సంతోషాన్ని పొందుతూ స్వకీయ దివ్యమంగళ విగ్రహ దర్శన పురస్సరముగా సమస్త భక్తకోటికి కూడా ఆనందాన్ని పంచుతున్న తరుణాన్ని వీక్షిస్తూ ఉన్నాం. ఈ హంస శబ్దానికే అనేక చీకట్లు ఆవరించి నడిమిన తేజరిల్లుతూ స్వామి అగ్నిఛటల మధ్య అవతరించినటువంటి సువర్ణ హంసమూర్తి అధివహించినటువంటి ఆ వాహనాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. భక్తులను అన్నింటినీ తాను పరీక్షిస్తూ అంటే కనుక వీక్షిస్తూ పరితః ఈక్షణం అంటే ఇక్కడ పరీక్ష అంటే లోకల్లో అర్థం ఏమిటంటే ఇబ్బంది పెట్టడం అని అనుకుంటాం. పాపములు దేవదేవు పాదములే దిక్కును దశయు మాకు భావములు నిలిపితి పాయరు పాపములు విష్ణుదేవు విష్ణువులమైతి మింక బదలవో కర్మమా విష్ణుదేవు పాదములే విద్యా బుద్ధి మాకు విద్యా బుద్ధి. ముందర వెనక మాకు శరణంటి మెందైనా చనరు దుఃఖములు విష్ణుదేవు పాదములే విద్యా బుద్ధి మాకు వైష్ణవులమైతి మింక బదలవో కర్మమా విష్ణుదేవు పాదములే విద్యా అమలాత్మన్ శ్రీశేషశైలకటకాశ్రిత శేషశాయిన్ గోవింద రాజ విజయీ భవ విశ్వమూర్తే. హంసవాహనాన్ని అధిరోహించి వీణాపాణి అయి అనంటారు. అంటే విద్య అనేటువంటి కలువ పువ్వుకి చంద్రుడి వెన్నెల అయినటువంటి, అదేవిధంగా వేదం అనేటువంటి శిరస్సుకి ఉపనిషత్ అనేటువంటి పాపిడి పిల్ల రత్నమైనటువంటి ముల్లోకాలకు కూడా ఆ తల్లి, ముల్లోకాలకు తల్లి బ్రహ్మదేవుడికి సాక్షాత్తు ఇల్లాలైనటువంటి పలుకులమ్మకు నమస్కరిస్తూ ఉన్నాను అని అన్నారు. అట్లా ఆ తల్లికి చేసేటువంటి అంటే శరదృతువులో చంద్రుడిలాగా ప్రకాశించేటువంటి ఓ అమ్మా, నాలో ఉన్నటువంటి అంధకారమును దూరం చేసి ఎల్లప్పుడూ కూడా సమస్తమైనటువంటి అర్థములనన్నింటినీ కూడా ప్రకాశింపచేయి అని ఆ రకంగా ప్రార్థించారు. కాబట్టి సరస్వతి అమ్మవారంటేనే సరాంసి అస్యాం సంతీతి సరస్వతి అని అన్నారు. సరస్సులన్నీ
ఆ అమ్మవారి యందు ఉంటాయి కాబట్టే సరస్వతి అనుకున్నటువంటి వ్యక్తులలో పోతనామాత్యుల వారు అగ్రగణ్యులు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ దానికి సంబంధించినటువంటి ఉపాసనా పరముగా ఉపాసన చేసి వ్రాసినటువంటి శ్లోకం ఇది, పద్యం ఇది. కాబట్టి ఒక్కొక్క ఉపమలో ఒక్కొక్క స్వారస్యం ఉంటుంది ఇందులో. శారద నీరదేందు ఘనసార, శారద నీరదేందు ఘనసార అని అన్నారు. అట్లా శరత్ మొల్లలు తెలుపు అయినప్పటికీ కూడా వాసనలు లేనటువంటివి, వాడిపోయే గుణం కలిగినటువంటిది. తెల్ల జిల్లేడు పువ్వులో తెల్లదనం ఉన్న దాని వాసన కారణంగా శిరోధార్యము కాదు. అట్లా శరత్కాలం జరుడా And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.